బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక ఏపీ భవిష్యత్తుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టి అన్నారు. ఎక్కడ సంపద సృష్టి అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగ్ నివేదికపై ఆయన స్పందించారు. అసలు సంపద అనేది ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనా విధానాన్ని ఆయన తప్పుపట్టారు. అతను జగన్ పరిపాలన సమయంలో ఉన్న సిచ్యువేషన్ని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న సిచ్యువేషన్ని బేరీజు వేసుకోవాలి అని ప్రజలకైతే జగన్ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి సంపద పరుగు పెడుతోంది, అభివృద్ధి పరుగు పెడుతోంది అని అంటున్న చంద్రబాబుని ఎక్కడ అభివృద్ధి పరుగు పెడుతుందో ప్రజలకు తెలియచేయాలి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అయితే స్పందించారు. కాగ్ నివేదిక వెల్లడించిన ప్రకారం ఆయన ఈ విషయాల మేరకైతే స్పందించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే అభివృద్ధిలో ఏపీ వెనుకబడి ఉంది అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టి లేక ఏపీ తిరోగమనంలో ఉంది అన్నారు జగన్. కాగ్ నివేదికపై జగన్ స్పందించారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, ఇక పెరిగిన రుణభారం. కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం. చంద్రబాబును ప్రశ్నిస్తున్న జగన్. అభివృద్ధి ఎక్కడ పరిగెడుతుంది అంటూ బాబుని ప్రశ్నించిన వైఎస్ జగన్. ఇక ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా ఆర్థిక పరిస్థితి ఉంది అని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉకంటిస్తూ వైఎస్ జగన్ వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధనం పెట్టుబడి, పెరిగిపోతున్న రుణభారం అంటూ జగన్ పేర్కొన్నారు. ఇక దీనిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.3% మాత్రమే ఉంది అని, 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుంది అని చాలా మంది ఆశిస్తున్నారు అని తెలిపారు. ఇక ఖచ్చితంగా సంపద సృష్టిలో వెనుకబడి ఉంది అంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు. కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి అన్నారు. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయని, అయినప్పటికీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది అంటూ ఎలా ప్రచారం చేస్తున్నారు అని ఆయన నిలదీశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి వృద్ధి 12.2%గా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1గా లక్ష్యంగా పెట్టుకుంటుంది. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్టుగా కాగ్ నివేదిక తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. సంపద సృష్టి లేకపోవడంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది అని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు అభివృద్ధిలో వేగంగా ఉంది అంటూ చంద్రబాబు నాయుడు ఎలా చెప్పుకుంటున్నారు, లేని గొప్పలు ఎలా చెప్తున్నారు అంటూ కూడా వైఎస్ జగన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఏపీలో ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు అని గతంలో కొన్ని మీడియా కథనాలు కూడా వెలువడ్డది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా
ప్రభుత్వం చెబుతుంది ఒకటి, అక్కడ జరుగుతున్న పరిస్థితి వేరొకటి అనేది అటు కాగ్ కూడా తేల్చి చెప్పిన విషయం మనకు అర్థమవుతుంది. ఇటు కేవలం ప్రతిపక్ష పార్టీలే కాదు, మీడియాలే కాదు, కొన్ని అనుకూల మీడియాలు కూడా సంపదలో సరిగా లేదు, ఆర్థికంగా అయితే సరిగా లేదు ఏపీ అనేది చెప్తున్నాయి. ఇప్పుడు కాగ్ కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఏపీ అయితే కష్టకాలంలో ఉంది అనేది అయితే ఇక్కడ స్పష్టమవుతున్న విషయం.